జల్లి గ్రామానికి చెందిన దొంతరబోయిన రాజేందర్, నరేష్, సురేష్లపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వాహనాన్ని అడ్డుకొని చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీని నిలదీసిన కుటుంబ సభ్యులు కేసు వివరాలు వెల్లడించాలని కోరారు. దీనికి స్పందించిన ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జల్లి గ్రామానికి చెందిన మంచాల మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆమె భర్త మంచాల సురేష్ ను కులం పేరుతో దూషిస్తూ కర్రలతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి సాక్షుల వాంగ్మూల ఆధారంగానే బాధితుడిని కులం పేరుతో దూషించినట్లు నిర్ధారణ కావడంతోనే సంబంధిత వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. కావాలని ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్న పోలీసులు, తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు, కావాలని ఏసీపీ గారు తప్పుడు కేసులు పెడుతున్న ఏసీపీ గారు, తప్పుడు కేసులు పెడుతున్న ఏసీపీ గారు, గవర్నమెంట్ కొమ్ము కాస్తున్న ఏసీపీ గారు, కావాలని మారెడ్డి చెప్పినందుకే నేను ఈ కేసు పెడుతున్నాను. ఏసీపీ గారే కావాలని కేసు పెట్టడం ఇది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం. కొంతమంది ప్రజలను తప్పుడు కేసు పెట్టు వాస్తవాలను బయట తెలియకుండా ఆ కేసు గురించి అడిగినందుకు దిక్కునగా తీసుకోమని చెప్పడం కావాలని కేసు పెడుతున్నారు ఏసీపీ గారే. గవర్నమెంట్ కేసు పెట్టమంటే పెట్టడం ఏంటి, ఇది కరెక్ట్ కాదని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోపోరు అంటున్న ఏసీపీ గారు, ఇది కరెక్ట్ కాదని నిందిస్తున్నాం మేము. నేను జల్లి అక్రమ అట్రాసిటీ కేసు, తప్పుడు కేసు, తప్పుడు ప్రచారం చేసినందుకు మేమందరం వచ్చి ఏసీబీ గారిని అడగగా ఎంత అడిగినప్పటికీ కూడా మీకు దిక్కునగడికి పోయి చెప్పుకోండి, ఐఆర్ ఆఫీసర్ కలవండి, కోర్టుకి వెళ్ళండి. కానీ పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, ఏసీపీ గారి దౌర్జన్యం, ఏసీపీ గారి దౌర్జన్యం, ఏసీపీ గారి దౌర్జన్యం, ఏసీపీ గారి దౌర్జన్యం, ఎమ్మెల్యే గారి దౌర్జన్యం, మాధవరెడ్డి దౌర్జన్యం, మాధవరెడ్డి దౌర్జన్యం, ఏసీపీ గారి దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం. మాకు అన్యాయం జరిగింది, తగిన న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి లేచే ప్రసక్తే లేదు. ప్రభుత్వానికి కొమ్ము వస్తున్న ఏసీపీ, 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 ప్రజలను రక్షించే పోలీసులు, భిక్ష చేస్తున్న పోలీసులు, ప్రజలను రక్షించే పోలీసులు, ఏసీపీ, అధికార పార్టీకి కొమ్ము వస్తున్న ఏసీపీ, అధికార పార్టీకి కొమ్ము వస్తున్న ఏసీపీ, పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం, అధికార పార్టీ కొమ్ము వస్తున్న పోలీసులు, అధికార పార్టీ కొమ్ము వస్తున్న పోలీసులు. దొంతి మాధవరెడ్డి కావాలని కేసులు పెట్టియడం ఇది కరెక్ట్ కాదు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ, నీ మీద అట్లే కేసులు పెడతాం. నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు పనిచేస్తావు, కాంగ్రెస్ పార్టీలో పనిచేయి, నీ మీద కేసు పెట్టాం. నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తాను కాబట్టి అందుకే నీ మీద కేసు పెడతాను అని ఏసీపీ గారు కూడా బెదిరియడం జరుగుతుంది. ఇది ఎందుకు బెదిరిస్తారని మేము ఆలోచిస్తే మాధవరెడ్డి చెప్తే ఈ చర్యలు చేస్తారట. వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతారట. ఇలాంటి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి కానీ ఈ పోలీస్ శాఖకు కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం.